తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గనక ఒకవేళ సీఎం పదవిలోకి వెళ్ళి దించేస్తే నెక్స్ట్ కొత్త సీఎం ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు 16 మంది మంత్రులలో రేవంత్ రెడ్డిని తొలగిస్తే 15 మంది మంత్రులు ఉంటారు. ఈ 15 మంది మంత్రులలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి రాబోతున్నది, ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక్కడే ఆప్షనా? కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి ఒక్కడే ఆప్షనా? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పడిపోతుందా? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి అధిష్టానం తొలగిస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదా? రేవంత్ రెడ్డి సీఎం పదవి ఫిక్సా? మళ్ళా 5 సంవత్సరాలు మొత్తం రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడా? 2028 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటాడా? ఇప్పుడు 6 నెలలు రేవంత్ రెడ్డి టైం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి అధిష్టానం దించేస్తారు అనేది ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందుకే నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు, జిల్లాలలో పర్యటన చేస్తున్నాడు, భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు. ఇంకొక ఎకరం రైతు బంధు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తుండు? ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇంకొక 2500 ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి మొన్న ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి చకచక ఈ పని చేస్తున్నాడు? టకటక రేవంత్ రెడ్డి ఎందుకు ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నాడు అంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిని దించేస్తారు అధిష్టానం అనేది ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యను ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం తొలగించారు, ముఖ్యమంత్రి పదవి తీసేసారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. డీకే శివకుమార్ మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి పోయిండు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలే. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లైట్ తీసుకున్నాడు. సాధారణంగా రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అంటే రాహుల్ గాంధీ కూడా కొంత వాళ్ళని పట్టించుకోవాలి, కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకున్నట్టు, రేవంత్ రెడ్డితో పెద్దగా మాట్లాడినట్టు అనిపించలే. తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుద్దామని పోతే కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వచ్చినటువంటి వార్తలపైన మహేష్ అన్న రాహుల్ గాంధీకి లేఖ రాయడం, రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు ఫోన్ చేయడం, మహేష్ అన్న తన బాధ మొత్తం చెప్పడం, మహేష్ కుమార్కి నువ్వు అలాగే రేవంత్ రెడ్డి మీనాక్షి మీరు ముగ్గురు పోయి బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని గెలవమని చెప్పి రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నతో ఫోన్లో చెప్తే మహేష్ అన్న అలాగే మీనాక్షి మేడం రేవంత్ రెడ్డి ముగ్గురు బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని గెలవడం, ఖర్గే రేవంత్ రెడ్డితో దాదాపు 20 నిమిషాల పాటు రహస్యంగా మాట్లాడడం, ఒక రూమ్లో కూర్చొని మాట్లాడడం, విడిగా మాట్లాడడం, రేవంత్ రెడ్డికి అప్పుడే టైం ఇచ్చిరనేటటువంటి ఒక చర్చ కూడా నడవడం. 6 నెలలు టైం, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మీరు ఓడగొట్టుకోకపోతే మిమ్మల్ని తీసేస్తాం, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు ఖచ్చితంగా పొడగొట్టుకుంటే 2 సంవత్సరాలు మిగతాయి మీరే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు కర్ణాటకలో 3 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిని మార్చిరు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి ఒక 6 నెలల టైం ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారు అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే ఆప్షన్ కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ఒక్కడే తెలంగాణలో గట్టిగా ఉన్నాడు, మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఉత్తదే అని కాదు కదా. రేవంత్ రెడ్డిని హైకమాండ్ కనుక తీసేస్తే నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నాడు. ఒకవేళ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసేస్తే వేరే ఎవరు కూర్చుంటారంటే డీకే శివకుమార్ ఆల్టర్నేట్ పేరు వినబడ్డది. ఆల్టర్నేటివ్ డీకే శివకుమార్కి ఇచ్చిన గవర్నమెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. డీకే శివకుమార్ కూడా గవర్నమెంట్ని నడపగలుగుతాడు, ఆయనకు ఆ సత్తా ఉందనేది ఒకటి ఉంది. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డిని కనుక ఒకవేళ దించేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ని హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సోషల్ మీడియాలో వినబడుతున్న వార్తల ప్రకారం, మీడియా ఛానల్లో వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం, చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీట్ కనుక అధిష్టానం తీసేస్తే రేవంత్ రెడ్డి పైన ఇట్లనే వ్యతిరేకత కంటిన్యూ అయితే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని తొలగిస్తారనే వార్తలు నిజమైతే, 6 నెలల్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం తొలగిస్తారనేటటువంటి వార్త నిజమైతే, ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి కనుక తొలగిస్తే
నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సీఎం నెక్స్ట్? రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీఎం పదవి ఎందుకు ఇస్తారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. పిసిసి అధ్యక్ష పదవి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్టికాన్ అయి పనిచేసేటటువంటి వ్యక్తి. కాన్స్టెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమెరిగినటువంటి లీడర్. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోటీ చేస్తూ వచ్చిండో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిండు, ఎంపీలుగా గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్ ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండో, కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు వచ్చిండు. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుండి 2 సార్లు గెలిచిండు. హుజూర్ నగర్ నుండి దాదాపు 4 సార్లు గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి మెజారిటీతో ఎంపీగా కూడా గెలిచిండు. తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి ఆయన రిజైన్ చేసిండు హుజూర్ నగర్ నుండి. అప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వచ్చినాయి, ఇవన్నీ మీరు చూసిరు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. తన రాజకీయ నేపథ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పిసిసి అధ్యక్ష పదవిలో కూడా ఉంటుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో మంచి మైలేజ్ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే తెలియనటువంటి వ్యక్తులు లేరు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా కోట్ వేసుకొని ఆయన చాలా డిఫరెంట్ స్టైల్లో కనబడతాడు. చాలా సీనియర్ లుక్లో కనబడతాడు. ఒక సీఎం లుక్లో కనబడతాడు. ఒక మంచి జాబ్ మేనేజ్మెంట్ లుక్లో కనబడతాడు. జాబు అంటే ఉద్యోగం చేసేటప్పుడు ఐటీ కంపెనీకి పోతాం కదా, ఆ లుక్లో ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెటప్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి స్థాయి చాలా డిఫరెంట్ ఉంటుంది అందరు లీడర్లతో పోలిస్తే. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాలు చేసిండనే ఆరోపణలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ కబ్జా పెట్టిండు, పలాని కాడ దందా చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు అనేటటువంటి ఆరోపణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన లేవు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ దందా చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ స్కామ్ చేసిండు అనేటటువంటి ఆరోపణ ఒక్కటన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఉందా? లేదు కదా. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ ట్రైన్డ్ లీడర్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కనుక తొలగిస్తే నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీఎం పదవి ఇస్తారనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ. మరి కాంగ్రెస్లో ఆల్టర్నేట్ లేరా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టన్న ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ సీనియర్ లీడర్లు. ఇక వీళ్ళని కాదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పొంగులేటికి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, పొంగులేటి దగ్గర పైసలు ఉన్నాయి, పొంగులేటి దగ్గర మంచి ఆస్తులు ఉన్నాయి. పొంగులేటి ఏదైనా చేయగలుగుతాడు, గవర్నమెంట్ అవసరం అంటే తన పైసలతోనైనా తను నడపగలుగుతాడు. కాబట్టి పొంగులేటి మంచిగా సత్తా ఉన్నటువంటి లీడరే. కానీ అధిష్టానం మాత్రం సీనియర్ లీడర్కి అవకాశం ఇస్తారు. అధిష్టానం ఇదివరకే రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్లో ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మళ్ళీ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేసారు. కానీ రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు కంటిన్యూ అయినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం ఖచ్చితంగా ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం పదవి తీసేస్తే ఉత్తమ్కి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదనేది ఒక చర్చ. ఇప్పుడు ఆల్రెడీ మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు మార్చబోతురట. మంత్రుల పోర్ట్ఫోలియోలు కనుక మారుస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ ఇచ్చే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి రాకపోవచ్చు. కానీ బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిని మాత్రం అధిష్టానం తొలగిస్తారట. డిప్యూటీ సీఎం పదవి ప్లేస్లోకి వేరే వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందంటే ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందనేది ఒక పెద్ద చర్చ. పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం పదవి రావచ్చు అనేది ఒక పెద్ద అంశం వినబడుతున్నది. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏందో తెలియదు. కానీ ఇరిగేషన్ శాఖ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ ఆయనకిచ్చి కూడా పెద్ద ఏం ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలి, ఆయనకు చాలా స్ట్రాంగ్ పదవి ఇవ్వాలి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాక్సిమం హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. హోమ్ మినిస్టర్ లేదా ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోర్ట్ఫోలియో దక్కబోతున్నది. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవిలో ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే ఆల్టర్నేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ. ఎందుకు చెప్తున్నా బలంగా ఈ మాట అంటే, మీడియా ఛానల్లో ఎందుకు బలంగా ఇదే వార్తలు వస్తున్నాయి అంటే,
రేవంత్ రెడ్డి తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వార్త ఎందుకు వస్తుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితం చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి. అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాలు చేసిననే ఆరోపణలు లేవు, దందాలు చేసిననే ఆరోపణలు లేవు. కాన్స్టెంట్గా ప్రభుత్వం కోసం పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా కాదు. మళ్ళా కాన్స్టెంట్గా మాట్లాడతాడు, సబ్జెక్ట్తో మాట్లాడే వ్యక్తి. ఆ తర్వాత బట్టన కూడా ఆప్షన్ ఉంటుండే, కానీ బట్టన పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. బట్టన కమిషన్లు తీసుకుంటుండని, పర్సెంటేజ్ తీసుకుంటని, బట్టన్న నైని బొగ్గుకు సంబంధించిన టెండర్ల విషయంలో అవకతవకలో పాల్పడ్డని, బట్టన్న ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, ఇట్లా రకరకాల ఆరోపణలు బట్టన్న పైన వచ్చినాయి. కాబట్టి బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఇబ్బంది అయితే, ఎందుకంటే ఆల్రెడీ బట్టి విక్రమార్క ఆయనే డిప్యూటీ సీఎం పదవిలో కంటిన్యూ అయ్యింది, మళ్ళీ సీఎం ఎందుకనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమం సీఎం పదవి రేవంత్ రెడ్డిని దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, పీసీసీ పదవిలో కూడా కంటిన్యూ అయ్యింది కాబట్టి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఎక్స్పీరియన్స్ లీడర్, వెల్ ట్రైన్డ్ లీడర్ లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతాడు, ఆయనతోటి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని తొలగిస్తే నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఏం కథ అనేది చూడాలి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం ఫైనల్ ఆయనే సీఎం అని కాదు, రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చినట్ట. రేవంత్ రెడ్డి తన పైన ఉన్న వ్యతిరేకత ఒడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉందనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది.